తెలంగాణ సోదరులారా, మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మన కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా సిస్టాన్ని తీసుకొచ్చారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అండ్ మినిస్టర్ టీమ్స్ అందరు కలిపి ఒక హైడ్రా సిస్టాన్ని తీసుకొచ్చారు. హైడ్రా సిస్టాన్ని 1947 మన స్వతంత్రం వచ్చినప్పుడు హైదరాబాదు అండ్ తెలంగాణలో భూములు ఎంతవరకు ఉన్నాయి, చెరువులు ఎంతవరకు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా కబ్జాలు చేశారు అనే దాని మీద ఈరోజు ఒక పాయింట్ లేవనెత్తడం అనేది జరుగుతుంది. చాలామంది TV9లో కూడా ABN ఛానల్, చాలా TV9 ఛానల్లో, తెలంగాణ ఉన్న టీవీ ఛానల్లో మొత్తం కొంతమంది వచ్చేసి ఇట్లా కూలగొడుతురు, అట్లా కూలగొడుతురు అంటే 1947 మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అప్పుడున్న చెరువులు, కుంటలు, అప్పుడున్న సిస్టమ్ బట్టి ఆ చెర్లని గవర్నమెంటే రిజిస్ట్రేషన్ చేయలేదు. మన నాయకులు ఎంచుకున్న పబ్లిక్, కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ ప్రోద్బలంతో, వాళ్ళ కింద ఉన్న బినామీలు వీళ్ళు కలిసి కొంత రాజకీయ పరిజ్ఞానం ఉన్నోళ్ళు, కొంచెం డబ్బు ఎక్కువ ఉండి, రియల్ ఎస్టేట్ డబ్బు ఎక్కువ ఉంటే ఆడు రియల్ ఎస్టేటే, వాడికి గీసెన్సులు ఏం లేవు. తెలుగు రాష్ట్రాల్లో డబ్బు ఒక కాడు ఉందంటే వాడికి ఇంకో కొంత డబ్బు జమ చేసేసి ఆడొక 10 బిల్డింగ్ కట్టేయడమే. ఎవడబ్బా సొత్తు కుంటలు, చెర్లు కబ్జా చేసేసి ఇష్టం వచ్చినట్టు అపార్ట్మెంట్లు కట్టేసేసి, ఇవాళ స్వతంత్రం వచ్చి 8 years దాటిపోయింది. చాలామంది గవర్నమెంటు రాష్ట్రాన్ని నడపాలంటే ఈ గవర్నమెంటే జాగాలే కబ్జాలు చేసి అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తుంటే ఇంకా గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏం చేయలేని పరిస్థితిలో ఉంది. జరిపోయిన పాలకులు, గత ప్రభుత్వాలు, అది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, TDP ప్రభుత్వం కానీ, BRS ప్రభుత్వం కానీ, వీళ్ళ తప్పిదాల వల్లనే ఇవన్నీ జరిగిపోయినాయి. ఇవాళ క్లీన్ స్వీప్ చేయనీక మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇది మొత్తం క్లీన్ స్వీప్ చేయాలి. హైదరాబాదులో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు, హైదరాబాదు, తెలంగాణ ఏరియాలో ఉన్న మొత్తం, తెలంగాణలో ఉన్న బంజారా భూములు, కుంటల కింద ఉన్న చెర్లు, ఇవన్నీ పట్టాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇవన్నిటిని క్యాన్సిల్ చేయాలి. అసలు ల్యాండ్ ఎంత ఉంది, పొరంబోకు ల్యాండ్ ఎంత ఉంది, ఆ పొరంబోకు ల్యాండ్లను కూడా మొత్తం కొత్త ధరని తీసుకొచ్చినప్పుడు TRS ప్రభుత్వం అక్కడ ఉన్న పటువార్లకు, RIలకు, MROలకు డబ్బులు ఇచ్చేసి అది మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకురు. దాన్ని మొత్తం సమూలంగా దాన్ని క్లీన్ స్వీప్ చేయాలి. 1947 యాక్ట్ ప్రకారం 1947లో ఉన్న స్వతంత్రం వచ్చినప్పుడు ఎలాంటి భూములు ఉన్నాయి, ఎలాంటి కుంటలు ఉన్నాయి అంతవరకే ఉంటే ఆ భూమి మొత్తం ధరణిలో మొత్తం తొలగించాలని నేను సవ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మా రేవంత్ రెడ్డి గారిని స్వయంగా నేను కోరుచున్నాను. అలాగే ఏ ఒక్క వ్యక్తి అయినా మనకు జీవనాధారము కావచ్చు, ఈ సిమెంటులు కానీ, ఈ సీకులు కానీ, ఈ సిమెంట్ కొనుగోలు చేసేవాళ్ళు కానీ, ఈ రియల్ ఎస్టేట్లు కానీ ప్రతి ఒక్కరికి లైసెన్సులు ఉండాలి. వాడు ఒక సిమెంట్ బస్తా కొనాలన్నా వాడి ఇంటి నెంబర్ వేయాల్సిందే. ఆ బ్యాంకు, ఏ బ్యాంకు నుంచి అయితే లోన్ తీసుకొస్తారో ఆ బ్యాంక్ అడ్రస్ కూడా అడ్రస్ చేయాలి. సిమెంట్ బస్తా కొన్నా కానీ దానికి ఇంటి నెంబర్ వేయాలి. అలా జరిగిన పక్షంలోనే ఈ తిమింగలాలన్నీ బయటకు వస్తాయి. రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయము, ఆయన టీం మెంబర్స్ కూడా ఇది పబ్లిక్ నుంచి ఘనమైన ఒక ఆలోచనని, మంచి ఒక ప్రాజెక్టు తీసుకొచ్చి హైదరాబాద్ని మంచిగా సస్యశ్యామలంగా చేస్తారని ఒక నిర్ణయానికి వచ్చారు.
కొంతమంది ఉండొచ్చు, బిల్డింగులు మేము కట్టినాము 2 పాలకు తీసుకొచ్చాము 3 పాలకు తీసుకొచ్చి ఇంట్రెస్ట్లు మరి కూలగొడుతున్నారు అంటే నీకు ఏ ఆధారాలతోటి ఆ కబ్జాలు చేశారు, అది ఎట్లా ఉన్నారు, అసలు క్లారిటీ ఉందా? డైరెక్ట్ యాక్ట్ ఇప్పటికైనా చెప్తున్నా నేను, కొంతమంది మోసపోకండి. 1947 ఇయర్స్ 1947 స్వతంత్రం వచ్చినప్పుడు ఎలాంటి ల్యాండ్లు ఉన్నాయో ఆ ల్యాండ్లు టైటిల్స్ క్లియర్ ఉన్నాయో చూసుకొని అపార్ట్మెంట్లు కట్టుకోవాలి. ఈ మధ్యలో వచ్చిన ల్యాండ్ రిజిస్ట్రేషన్లు కానీ ధరణిలు కానీ పానీలు కానీ ఇవన్నీ డమ్మీలు. సొంత ల్యాండ్ కలిగి ఉన్నోళ్ళు దానికి లింక్ డాక్యుమెంట్లు ఉంటాయి, దానికి లింక్ డాక్యుమెంట్ నుంచి మనం స్వీకరించాలి. సైన్లు గీన్లు అన్ని ఆధారాలు ఉన్నప్పుడే ల్యాండ్ కొనుగోలు చేసుకోండి, బిల్డింగ్లు కట్టుకోవాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నాకు ఐఎంఏ తెలుసు ఐఎంపీ తెలుసు అని ఇష్టం వచ్చినట్టు చేసేస్తే ఇది హైడ్రా ఎవరిని ఊరుకోదు. అదొక శక్తివంతమైనది. అది మీనింగ్ హైడ్రా అనే మీనింగే శక్తివంతమైనది అన్నట్టు, ఒక సముద్రం లాంటిది, దాన్ని ఎవరు ఆపలేరు. మీరు ఈ సిస్టాన్ని తీసుకొచ్చినందుకు నేను ఒక సామాన్యుడి ఇల్లు కొనుక్కునే కళ అనుకునే వాళ్ళకు ఈ హైడ్రా కూడా ఒక మంచి నిర్దేశం. ఎందుకంటే ఒకడు వచ్చేసి ఒక ఇల్లు కొనాలనుకున్నప్పుడు, ఒక అపార్ట్మెంట్ కొనాలన్నా, ఒక ఇండివిజువల్ హౌస్ కొనాలన్నా వాళ్ళకు ఏం తెలియట్లేదు, అడ్డగోలు కబ్జా చేసేసి ఇల్లు కట్టేస్తుర్రు. ఇప్పటి నుంచి అలాంటి పరిస్థితి కూడా రాదు. బ్యాంకులు లోన్లు ఇచ్చేవి కూడా బ్యాంకులే దీన్ని సవరించాలి. దానికి ఒక చట్టం తీసుకొచ్చేసి పేదవాళ్ళు అపార్ట్మెంట్లు ఎవరైతే కొన్నారో వాళ్ళు ఎంతైతే డౌన్ పేమెంట్ కట్టారో, బ్యాంక్ లోన్ తీసుకుర్రో, ఆ డౌన్ పేమెంట్లు పెట్టిన ఈ అపార్ట్మెంట్లు కట్టి అడ్డగోలుగా అమ్మిన వాళ్ళని, ఈ బకాసురులను మొత్తం గవర్నమెంట్ వాళ్ళని పట్టుకొని వాళ్ళ స్కిల్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చారు, ఎట్లా కట్టారు ఈ అపార్ట్మెంట్లు, దీని వెనక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ని కూడా కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ.